ఇదిగోండి చూసారా? మళ్ళీ రకరకాల పచ్చళ్ళు, అలాగే ఎప్పుడంటే అప్పుడు రెడీ చేసుకోవడానికి పులిహోర, పులుసు అనమాట. పులిహోర ప్రీమిక్స్. పోపు మెత్తబడిపోకుండా ఉండడం కోసమని విడిగా పోపు, అలాగే విడిగా పులుసు. చక్కగా నిలవుంటుందండి. మీరు అన్నం వండేసుకొని ఈ 2 ఇది కొంచెం, ఇది కొంచెం వేసేసుకొని కలిపేసుకున్నారే అనుకోండి, పులిహోర రెడీ అయిపోతుంది. చూసారా? ఈ పోపు ఇలా ఉంటే దీంట్లో పోపు వేసేసుకొని కాస్త నిమ్మకాయ పిండేసుకుంటే నిమ్మకాయ పులిహోర అయిపోతుంది. చింతపండు వేసుకుంటే చింతపండు పులిహోర అయిపోతుంది. చూసారా? ఇలా చేసుకుంటే మనం 2 రకాలు ఈజీగా చేసేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ డబ్బాల్లో పెట్టాను. ఇవేంటి అనుకుంటున్నారు కదా! అక్కడికే వస్తున్నానండి చెప్తాను. ఇదేమో ఇది ఇదేంటి టొమాటో పచ్చడండి. టొమాటో ఊరగాయ. ఇదేమో గోంగూర పచ్చడి. అసలు మూత తీస్తుంటేనండి వాసన గుబాయించేస్తుందనమాట. అసలు ఇంగువ వాసన సూపర్‌గా ఉంది. ఒక వేరే రేంజ్ అనమాట. ఎంత బావుందో తెలుసా? నెక్స్ట్ లెవెల్ రుచి. అలాగే ఇది కూడా ఇది టొమాటో ఊరగాయ అండి. ఎండబెట్టక్కర్లేకుండా చక్కగా చేసిన ఊరగాయ అనమాట. అలాగే ఇదేంటో తెలుసా? దబ్బకాయ పులుసు. దబ్బకాయ పొక్కింపు అంటామనమాట. ఇడ్లీ, పూరి, చపాతీ, ఊతప్పం, రైస్‌లోకి దేంట్లోకైనా అసలు ఎక్సలెంట్ అద్భుతహ అనమాట. చాలా రుచిగా ఉంటుంది. చాలా నిలవ కూడా ఉంటుంది. ఇవన్నీ నిలవ పచ్చళ్ళేనండి. ఇది కూడా అంతే నిలవుండేవేను. చక్కగా ఇలా చేసేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం చకచకా కలిపేసుకోవచ్చు. టకటకా కలిపేసుకోవచ్చు. 2 నిమిషాల్లో పనండి అయిపోతుంది. తెలుసా? ఇవన్నీ నచ్చినట్లయితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. కామెంట్ కూడా పెట్టేసేయండి. ఎలా ఉందో ఏంటో ఇందులో మీకు ఏది ఇష్టమో కామెంట్‌లో తెలియజేసేయండి. అలాగే ఈ వీడియోలు ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే ఎలా చేయాలి, ఏంటి అనుకుంటే మన వారణాసి వంటిల్లు ఛానెల్‌లో ఇవన్నీ నేను వీడియోస్ పెడతానండి. అంతకుముందు ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా వీడియో చేశాను. చేసినవన్నీ కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇవన్నీ కూడా నేను వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇది అప్‌లోడ్ చేస్తా. తర్వాత ఈ దబ్బకాయ, అలాగే గోంగూర పచ్చడి, అలాగే ఈ టొమాటో ఊరగాయ ఇవన్నీ కూడా నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఒకదాని తర్వాత ఒక వీడియో వస్తుంది. తప్పకుండా చూసేయండి. చూసి ఎలా ఉందో కామెంట్‌లో తెలియజేయండి. సరేనా? ఉంటాను. బాయ్ బాయ్.